టు వెన్నెలా సూపర్ టాక్స్ చూస్తున్నారా? తిరుమల వచ్చేసానండి. ముందుగా అందరికీ ఓం నమో వెంకటేశాయ. ఈరోజైతే మేము ప్రశాంతంగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించామన్నమాట. కళ్యాణోత్సవం టికెట్స్ బుక్ చేసుకున్నాము. అయితే ఇందులో మీకు ఒక 2-3 ముఖ్యమైన పాయింట్స్ చెప్తానండి. కళ్యాణోత్సవం బుక్ చేసుకున్నప్పుడు కళ్యాణోత్సవం టైంలో ఫోన్స్ అలో చేయరు, అండ్ మార్నింగ్ టైంలో వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు, అందుకని ఈ టైంలో తీస్తున్నాను నేను. అయితే 12 years దాటిన పిల్లల్ని అయితే డెఫినెట్గా అలో చేయరండి. 1 month దాటినా 2 months దాటినా కూడా ఖచ్చితంగా అలో చేయరు. అయితే అమ్మాయిల్ని మాత్రం అలో చేస్తారు. ఓన్లీ అది కూడా ఒకటే చైల్డ్ అండి. ఒక్క అమ్మాయి ఉంటే మాత్రమే అలో చేస్తారు. అది కూడా ఎక్స్ట్రా టికెట్ రాపించుకుంటారు. మనం 300 రూపీస్ అటాచ్ చేసుకున్నా కూడా, 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నా కూడా వాళ్ళు మాత్రం మళ్ళీ ఇంకో 500 రూపీస్ కట్టించుకొని టికెట్ని అలో చేస్తారనమాట. సో ఒక విషయాన్ని అయితే గమనించండి. కళ్యాణోత్సవం టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు లేదు అని అంటే వాళ్ళకు కూడా కళ్యాణోత్సవం టికెట్స్ అయితే బుక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటున్నాను. ఈరోజు నాకు అదే ప్రాబ్లం ఫేస్ అయింది. మా పిల్లల్ని మళ్ళీ సపరేట్గా 300 రూపీస్ టికెట్స్కి పంపించాల్సి వచ్చింది. మేము కళ్యాణానికి వెళ్ళిపోయామన్నమాట.